ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణపై హోంశాఖ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పరామర్శల పేరుతో ప్రదర్శనలు చేస్తే సహించేది లేదన్నారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయే రౌడీలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చారు. హోంశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఏపీ చరిత్రలోని తొలిసారి డీజీపీ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు అందరితో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఏపీలోనే 1200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్హెచ్ఓలు, వివిధ ప్రాంతాల నుంచి 1650 మంది అధికారులు వర్చువల్ గా మీటింగ్ కు అటెండ్ అయ్యారు. పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా పోలీస్ అధికారులను ఆరా తీశారు. ఎస్హెచ్ఓలు, ఉన్నతాధికారులు అనుసరించాల్సిన విధానాలు, పోలీస్ స్టేషన్ల పనితీరుపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ క్రైమ్, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల కట్టడిపై పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. రాజకీయ పార్టీలకు చట్టాన్ని ఉల్లంఘించే లైసెన్స్ లేదన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయ ముసుగులో చేసే నేరాలపై కఠినంగా వ్యవహరించాలని హోంశాఖ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఏ పార్టీ అయినా రోడ్లపై విన్యాసాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. పరామర్శల పేరుతో రోడ్లపై ప్రదర్శనలు చేస్తే ప్రజలకు ఇబ్బందులే అన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా వెళ్లడం అన్ని పార్టీల బాధ్యత అని గుర్తు చేశారు. పోలీసులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దన్నారు సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలు అదుపు తప్పితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం మొత్తం పోలీసు వ్యవస్థకే మరక తెస్తుందన్నారు. మొన్న విశాఖలో 3 గంటల పాటు రోడ్లు బ్లాక్ చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని కాన్వాయ్ కుదించుకున్నట్టు తెలిపారు. రోడ్లపై బీరంగం సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారాన్ని కంట్రోల్ చేయాలన్నారు. రాజకీయ పార్టీల ముసుగులో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను ప్రోత్సహించొద్దని సూచించారు. రౌడీలను సోషల్ మీడియాలో హీరోలుగా మార్చే ధోరణిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నేర నియంత్రణలో గోల్డెన్ అవర్ అత్యంత కీలకమన్నారు సీఎం చంద్రబాబు. నేరాల దర్యాప్తులో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పెంచాలని సూచించారు. ఫేస్ రికగ్నిషన్, DNA డిటెక్షన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే వివేక హత్య కేసులో పోలీసుల వైపు నుంచి కాస్ట్లీ మిస్టేక్ జరిగిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ ఉండాలన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రస్తుతం డిజిటల్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు కొత్త సవాళ్లుగా మారాయన్నారు. ఇక ప్రతి నెల పోలీస్ పర్ఫార్మెన్స్ రిపోర్టు విడుదల చేయడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీసులపై ప్రజల్లో గౌరవం పెంచాలని, సంఘ విద్రోహ శక్తుల విషయంలో ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తంగా హోంశాఖ హై లెవెల్ రివ్యూలో సీఎం చంద్రబాబు మరోసారి తన మార్కు స్టైల్ ప్రదర్శించారు. శాంతి భద్రతల విషయంలో నో కాంప్రమైజ్ అని క్లియర్ కట్ గా చెప్పేశారు. ప్రజారక్షణే ధ్యేయంగా పోలీసులు క్షేత్రస్థాయిలో విరుచుకుపడాలని హోంశాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు నేరస్తులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.